మనం వినకూడదనుకునేటువంటి పదం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లే ఆఫ్ మాత్రమే. కానీ ఈ మధ్య ఆ పదమే వింటూ ఉన్నాం, మరీ వింటూ ఉన్నాం. దీనికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా అందరూ చెప్పే కారణం ఒకటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజమే, మనం ఏఐ ఎరాలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సో మెనీ కంపెనీస్ ఆటోమేషన్ దిశగా వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కంపెనీస్ కూడా లే ఆఫ్ అనేవి డిక్లేర్ చేస్తున్నాయి. మరి ఈ విధంగా ఈ లే ఆఫ్ను అవి రకరకాల పేర్లతో డౌన్ సైజింగ్, రైట్ సైజింగ్ అండ్ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ టేకింగ్ అవర్ ఆర్గనైజేషన్స్ టువర్డ్స్ ఏఐ క్లాస్ అని కూడా చెప్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈ విధమైనటువంటి ట్రెండ్ వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఫ్యూచర్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఎప్పుడైతే జనరల్ మోటార్స్, అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం, 1000 ఎంప్లాయీస్ను తీసేసిందో, తొలగించిందో రోల్స్ నుంచి, చాలా పెద్ద అక్కడ ట్రేడ్ యూనియన్స్లో కూడా, ఆటోమోటివ్ ట్రేడ్ యూనియన్స్లో కూడా చాలా పెద్ద కలవరాన్ని సృష్టించింది. ఎందువల్ల అంటే ఇంతవరకు కోబోట్స్ అంటే కొలాబరేటివ్ రోబోస్ అనేవి వర్కర్స్తో పాటు ఈ యొక్క అసెంబ్లీ లైన్స్లో అలాగే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో పనిచేసేవి. కానీ ఇప్పుడు మెల్లగా ఏం చేశారంటే కంప్లీట్గా ఆ అసెంబ్లీ లైన్లో ఇప్పుడు ఫ్యాక్టరీ 0 డెట్రాయిట్లో ఉన్నటువంటి జనరల్ మోటార్స్ యొక్క ఫ్యాక్టరీ 0లో అసెంబ్లీ లైన్లో ఉన్నటువంటి 1000 మంది ఎంప్లాయీస్ను తొలగించి ఆ స్థానంలో కోబోట్స్ను వాళ్ళు అక్కడ ఎంప్లాయ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, నియమించడం అనేటువంటిది పెద్ద కలవరాన్ని సృష్టించింది. ఎందువల్ల అంటే ఇంత పెద్ద స్థాయిలో జనరల్ మోటార్స్ లాంటి కంపెనీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏంటి? మరి జనరల్ మోటార్స్ మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేందా అంటే దట్ ఈస్ నాట్ ది ఫస్ట్ టైం దట్ వీఆర్ హియరింగ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందే విన్నాం, ఫోర్డ్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునేది. అలాగే ఇక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే బిఎండబ్ల్యూలో ఇటువంటి చేంజెస్ జరిగాయి, హుందాయ్ కంపెనీలో ఇలాగే వచ్చింది. అలాగే చైనాలో కూడా BYD ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా, చైనా కూడా ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోస్ అని మనం అంటాం. మన ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోస్ యొక్క ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. అట్ ది సేమ్ టైం హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ తగ్గుతోంది. ఇప్పుడు కోబోట్స్ అని ఏదైతే అంటున్నారో అవి కూడా ఇప్పుడు వాటి యొక్క ఉపయోగం ఏంటి అని మనం ఒక్కసారి చూసినప్పుడు ఖచ్చితంగా ఎర్గోనామిక్స్ ప్రకారం, అలాగే సేఫ్టీ ఫీచర్స్ ప్రకారం, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటి ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం, అంటే ఇవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో డెఫినెట్లీ దే ఆర్ హ్యావింగ్ అన్ ఎడ్జ్ ఓవర్ హ్యూమన్ ఫ్యాక్టర్. అట్ ది సేమ్ టైం దీన్ని ఒక కారణంగా చూపించి కంపెనీస్ ఈ విధంగా లే ఆఫ్ ప్రకటించడం ఎంతవరకు సబబ్ అని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో ఒక ట్రాన్సిషన్ అనేది మనం చూస్తున్నాం. ఎలా అయితే ఇప్పుడు మనం ఏఐ ఎరా అంటే ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఐటీలో కదా ఒక రెవల్యూషన్ చూస్తున్నామో, ఇంతవరకు ఉన్నటువంటి ఆన్లైన్ ట్రెండ్స్ ఇవన్నిటి బదులు ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే కొత్తగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆటోమొబైల్స్లో కూడా అటువంటి విప్లవమే వచ్చింది. ఎలా అంటే మనం అందరు కూడా ఎన్వైర్న్మెంట్ కాన్షియస్గా తయారయ్యాం. కాప్ కాన్ఫరెన్సెస్ అంటే మన అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ నిర్వహించేటువంటి ఏదైతే క్లైమటాలజికల్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి కాప్ కాన్ఫరెన్సెస్ కూడా జరుగుతున్నాయి. అలాగే క్యోటో ప్రోటోకాల్ కానివ్వండి, ప్యారిస్ అగ్రిమెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కార్బన్ ఎమిషన్ అనేటువంటిది ప్రపంచానికి ఎంత నష్టమో, అలాగే అది తెచ్చేటువంటి కష్టాన్ని కూడా స్పష్టంగా చూపించినటువంటి నేపథ్యంలో, నెట్ జీరో కార్బన్ ఎమిషన్ వైపే ప్రపంచం వెళ్తున్నటువంటి నేపథ్యంలో, క్లీన్ అండ్ ప్యూర్ ఎనర్జీస్ వైపు ప్రపంచం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రాన్సిషన్ మనం చూస్తున్నాం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా. అదేంటి అంటే వీఆర్ మూవింగ్ ఫ్రమ్ స్విచ్చింగ్ ఓవర్ ఫ్రమ్ గ్యాసోలిన్ ఇంజన్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. మరి ఈ ఈవీస్ అని మనం అంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్నటువంటి ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి ట్రాన్సిషన్ వల్ల ఏమవుతుందంటే లే ఆఫ్కు కారణం ఇది కూడా అని చెప్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ తయారు చేయాలి అంటే దానికి నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా చాలా ఎక్కువ. ఎందువల్ల అంటే దాని ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ అసెంబ్లీ కానివ్వండి, అలాగే వాటిలో ఉన్నటువంటి ఎగ్జాస్ట్ అనేది చాలా ముఖ్యం గ్యాసోలిన్ ఇంజన్స్లో. ఎందుకు ఎమిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం చూసినప్పుడు
వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ డిజైన్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ మోర్ హ్యాండ్స్ ఆర్ నీడెడ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ నీడెడ్ ఫర్ గ్యాసోలిన్ ఇంజన్స్. అదే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి వస్తున్నామో అక్కడ ఆ బ్యాటరీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ అలైన్మెంట్ సిస్టమ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. మరి వాటికి నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ రిక్వైర్డ్ ఆర్ లెస్. అది ఒక డైరెక్ట్ రీజన్ అయితే స్విచ్చింగ్ ఓవర్ టు దిస్ హ్యూమనాయిడ్ రోబోస్ అనేటువంటిది చాలా పెద్ద కారణం. దీనివల్ల ఏమవుతుందంటే వేలల్లో ఈ ఉపాధిని కోల్పోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మరి ఈ మధ్య మనం విన్నాం, జనరల్ మోటార్స్ యొక్క ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ మిస్టర్ కాటన్స్ తన యొక్క సందేశంలో చెప్పారు, ఇది ప్రపంచంలో ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్లకు చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందువల్ల అంటే దే ఆర్ యూజ్డ్ టు ఎ ప్యాటర్న్ ఆఫ్ వర్క్. మరి ఇప్పుడు సడన్గా ఇలా మీరు ట్రాన్సిషన్ అయింది, ఇలా మనం వీఆర్ ఇంటూ ఏఐ పవర్డ్ ఎరా అని కనుక మీరు డిక్లేర్ చేసి ఇలాంటి ఉద్యోగాలు తొలగించడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డును పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కరెస్పాండింగ్గా వేరే వర్క్స్ దొరికేది చాలా కష్టం. మనం ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ లైన్లో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ఫ్యాక్టరీ జీరోలో. బట్ ద రియాలిటీ ఏంటి అంటే వైట్ కాలర్ జాబ్స్ కూడా, ఈవెన్ క్యాడ్ డిజైనర్స్, అలాగే అడ్వాన్స్డ్ డిజైనింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రొడక్షన్ ఇంజనీర్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీర్స్ కానివ్వండి, దే ఆర్ ఎట్ ఎ రిస్క్. ఎందుకు? ఇదంతా కూడా ఆటోమేటివ్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. మరి దానికి మనం ఏం చేయాలి అంటే అక్కడ సొల్యూషన్ ఒకటే చెప్పారు, ఇప్పుడు వీ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు ఏఐ పవర్డ్ బ్యాటరీ డిజైన్. ఏఐ పవర్డ్ బ్యాటరీ డిజైన్, అలాగే ఆటోమేషన్ డ్రైవింగ్ కూడా మనం ఆ ఏఐ పవర్డ్ ఆటోమేషన్ డ్రైవింగ్ కూడా మనం ఆ ఎక్స్పర్టైజ్ అనేది మనం అలవర్చుకోవాలి. మరి అది ఎంతమందికి సాధ్యం, అది నిజంగా ఎంతమంది అలా అప్డేట్ కాగలరు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే కన్వెన్షనల్గా ట్రెడిషనల్గా మనం ఒక మెథడ్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లాగా అలా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఓఈఎమ్స్ అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అక్రాస్ ద వరల్డ్ ఒకటే చెప్తున్నారు, వీఆర్ ఇంటూ ఏఐ ఎరా. కాబట్టి డెఫినెట్లీ we are trying to go for electric vehicles which are powered by AI టెక్నాలజీ. ఈ రెండు కూడా చాలా కీలకమైనవే. టెక్నాలజీలో మార్పు వచ్చింది, అలాగే ముఖ్యంగా ఆటోమొబైల్స్లో కూడా బేసిక్గా ద ప్రిఫరెన్స్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది కన్వెన్షనల్ కంబస్టిబుల్ ఫ్యూయల్ ఇంజన్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. అది నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మంచి మూవ్. ఎందువల్ల అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎన్వైరన్మెంటల్ కాన్షియస్నెస్ ఉంది, ప్యూరిటీ ఉంది, అలాగే అక్కడ ఈ ఎమిషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నెట్ జీరో అవుతుంది. మరి ఇటువంటి ఒక టెక్నాలజీని మనం అందరూ కూడా ఆహ్వానించవలసిందే. కానీ దీనివల్ల అక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ నమ్ముకున్నటువంటి వాళ్ళ గతి ఏంటి అనే విషయం కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రతి పెద్ద కంపెనీ కూడా ఇటు ఐటీలో ఏ రెవల్యూషన్ అయితే వచ్చిందో దీనివల్ల అయితే చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా అలాగే వైట్ కాలర్ జాబ్స్ కూడా, క్యాడ్ డిజైనర్స్, ఇంజనీర్స్, అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్డేషన్ అనేది కంపల్సరీ. ఏఐ రిలేటెడ్ టూల్స్లో మాస్టరీ ఉంటేనే వాళ్ళు అక్కడ దే ఆర్ ఏబుల్ టు స్టిక్ ఆన్ విత్ దట్ జాబ్, లేకపోతే మెర్సిలెస్గా దే ఆర్ బీయింగ్ డ్రివన్ అవుట్. అలాగే దీని మేజర్ ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఏఐలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ అట్ ఎ వెరీ డిఫరెంట్ పేస్. అలాగే ఇట్ ఈస్ ఏబుల్ టు డూ కంటిన్యూస్ వర్క్. అలాగే ఇట్ కెన్ డూ వర్క్ విత్ బెటర్ ప్రెసిషన్. మరి దీనివల్ల హ్యూమన్ ఫ్యాక్టర్ కంటే కూడా ఎడ్జ్ ఉందా అంటే డెఫినెట్లీ ఒక్కటైతే మనం చూడాలి, హ్యూమన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఫార్ 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 సుపీరియర్ టు ద మిషన్. దాంట్లో ఏ డౌట్ లేదు. ఈరోజు లే ఆఫ్ అయిందనో లేకుంటే ఈ విధమైనటువంటి ఒక ట్రెండ్ వచ్చిందనో హ్యూమన్ ఫ్యాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఉండదు అంటే అంతకంటే అసత్యం ఇంకోటి ఉండదు. ఎందువల్ల అంటే ఎక్స్పర్టైజ్ ఒకటే కాదండి, ఎక్స్పీరియన్స్ అనేది దట్ మ్యాటర్స్. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ కమ్స్ విత్ ఎ హ్యూమన్ ఎలిమెంట్. ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ మిషన్ అయినా సరే దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అది డెసిషన్స్ తీసుకుంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు చూడండి, డిఫరెంట్ ఫేసెస్ నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక అసెంబ్లీ లైన్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, అతను హ్యాస్ సీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానిపులేషన్స్, డిఫరెంట్ ఒకేషన్స్. అలాగే ఈజ్ ఇన్ టచ్ విత్ ది సొసైటీ.
మరి అతను చేసేటువంటి ఆ వర్క్కు మిషన్ కెన్ నెవర్ ఎవర్ మ్యాచ్ దట్. దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఇది జస్ట్ ఒక ప్రారంభ దశలో ఈ విధంగా లే ఆఫ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ద ఇండస్ట్రీ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాక్టర్. ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే పెద్ద ఎత్తున ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ని తెచ్చి అక్కడ అసెంబ్లీ లైన్స్లో అలాగే హార్ష్ కండిషన్స్ అలాంటి చోట మనం పెట్టవచ్చు, రీప్లేస్ చేయొచ్చు. వేర్ ఓన్లీ మెకానికల్ వర్క్ ఇస్ దేర్ అండ్ వేర్ దెర్ ఈస్ రిపిటేటివ్ వర్క్ ఇస్ దేర్, వేర్ ఓన్లీ ది ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎర్గోనామిక్స్ ఆర్ ఇంపార్టెంట్, అక్కడ మనం రీప్లేస్మెంట్ వి అగ్రీ. కానీ వేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ నీడెడ్, వేర్ హ్యూమన్నెస్ ఇస్ నీడెడ్, వేర్ రియల్ ఫీల్ ఈజ్ నీడెడ్, అక్కడ డెఫినెట్లీ హ్యూమన్ ఫ్యాక్టర్ ఉండాలి. అందువల్లే మిషన్స్ కెన్ నెవర్ ఎవర్ ఓవర్టేక్ ది హ్యూమన్ బీయింగ్స్. ఎంతైనా సరే ఈ కార్స్ విచ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టు బి యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఇంత ఎక్స్పర్టైజ్తో ఇంత పర్ఫెక్షన్తో తయారు చేసే ఈ కార్లు వాడేది హ్యూమన్ బీయింగ్సే. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రోబోట్స్. అందువల్ల హ్యూమన్ ఎలిమెంట్ అనేది ముఖ్యం. ఆర్గనైజేషన్స్ ఈ విధంగా లే ఆఫ్ చేయటం అనేది దట్ మే బి దేర్ పర్టికులర్ ఆర్గనైజేషనల్ పాలసీ, కానీ దే హ్యావ్ టు ఫైండ్ ఏ కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఎవరైతే లే ఆఫ్ చేస్తున్నారో వాళ్లకు అలైడ్ ఆర్గనైజేషన్లో అలైడ్ ఏరియాస్లో జాబ్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాళ్ళ ఫ్యూచర్కు తగినటువంటి విధానాల్ని రూపొందించాలి. అంతేకాని జస్ట్ బికాస్ దే వాంట్ టు స్విచ్ ఓవర్ టు ఏఐ ఎరా, దే కెనాట్ డైరెక్ట్లీ జంప్ వితౌట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద హ్యూమన్ ఎలిమెంట్. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఇండస్ట్రీ నిలబడడానికి, ఈ ఇండస్ట్రీ ఇంత పైకి రావడానికి, ఇంత పేరు తెచ్చుకోవడానికి, ఒక ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కావడానికి ఎవరైతే హ్యూమన్ ఫ్యాక్టర్ కారణమో ఆ హ్యూమన్ ఫ్యాక్టర్ను జస్ట్ లైక్ దట్ వీ కెనాట్ ఇగ్నోర్. దట్స్ ఏ బెయిన్, ఐ బిలీవ్ దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్సైనిటీ. దానికంటే కూడా యు ట్రై టు ఫైండ్ ది ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్. హ్యూమన్నెస్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేవి ముఖ్యం కాబట్టి ఈ కొలాబరేటివ్ ఎక్విప్మెంట్ వాడేటట్లు చేయాలి. లేదా వీళ్ళందరికీ కూడా ఒక ఆల్టర్నేటివ్ సెగ్మెంట్స్లో దే షుడ్ బి ఎంగేజ్డ్ డిఫరెంట్లీ. అంతేగాని మీరు ఇలా ఉపాధిని తీసేయటం అనేటువంటిది, మనం ఇంతకుముందే ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే వాయిస్ చేసాం. ఎందువల్ల అంటే ఎవరైనా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే అతను నమ్ముకొని 4 to 5 మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అక్రాస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మీరు ఈ విధంగా ఈమెయిల్స్ వల్ల లేకుంటే మీరు సడన్గా మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల హౌ ఆర్ యూ గివింగ్ ఎనీ అష్యూరెన్స్ ఫర్ ది ఫ్యామిలీస్? మీరు తీసేసి మీ కంపెనీకి తగినట్టుగా మీరు ఏదో పాలసీ మేకింగ్ చేసుకుంటున్నారు, కానీ ఇన్ని రోజులు మీ వెంట ఉన్నటువంటి ఎంప్లాయర్ గురించి కూడా, ఆ ఎంప్లాయీ గురించి మీరు పట్టించుకోవాలి. ఎందువల్ల అంటే అతని ఆర్గనైజేషన్ నమ్ముకొనే పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఒక మార్గం చూపించవలసినటువంటి ఆవశ్యకత, ఇన్ఫ్యాక్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్కు ఉందండి, డెఫినెట్గా ఉంది. అంతేకాని మేము ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు తీసుకునే పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకునే నిర్ణయం కూడా పూర్తి స్వార్థపూరితంగానే ఉన్నాయి. అంటే మీరు ఏదైతే అక్కడ వాళ్ళలో ఉపయోగం ఉంటే అప్పుడు మీరు పని చేయించుకుంటారు, మీరు యూ ట్రై టు గివ్ దెమ్ బెటర్ ప్యాకేజెస్, ఇన్ఫ్యాక్ట్ అన్బిలీవబుల్ ప్యాకేజెస్ కూడా మీరు ఇస్తారు, ఈవెన్ ఇంటూ క్రోర్స్ ఆఫ్ రూపీస్. కానీ ఎప్పుడైతే మీకు టెక్నాలజీ మారిపోతుందో, అవసరం తీరిపోతుందో, అసలు వాళ్ళని కంపెనీలో కూడా ఉంచమంటే అంతకంటే దారుణం లేదు. కాబట్టి టెక్నాలజీ మార్పు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగే విషయమే. దానికి అనుగుణంగా మీరే ట్రైనింగ్ ఇవ్వండి. ఈ స్టాఫ్ను మీరు అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే అబ్జర్వ్ చేసుకోలేరో ట్రై టు రీప్లేస్ దెమ్ విత్ సమ్ అదర్ వర్క్, బట్ డోంట్ షో దెమ్ ఎంప్టీ హ్యాండ్. మీరు ఇచ్చే ఈమెయిల్స్ వల్ల వాళ్ళ జీవితాలు, అలాగే సమ్ పీపుల్ హ్యావ్ ఈవెన్ రిసార్టెడ్ టు సూసైడ్స్. ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోవడం, అలాగే ఈ ఇన్సెక్యూరిటీని తట్టుకోలేకపోవడం వల్ల కూడా, అంటే ఎప్పుడు ఏ మెసేజ్ వస్తుందో, ఎప్పుడు ఏ లే ఆఫ్ ఉంటుందో. ఇప్పుడు మనం చూసాం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అన్ని ప్రధానమైన బ్రాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫోర్డ్ కానివ్వండి, BMW కానివ్వండి, BYD కానివ్వండి, అలాగే ఏదైనా వోక్స్ వ్యాగన్ కానివ్వండి, ఏదైనా కూడా ఈ లే ఆఫ్ అనేటువంటిది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అసలు ఇండస్ట్రీని నమ్ముకొని ప్రజలు
ఆ వర్కర్స్ ఎలా బతికి ఉంటారు మీరు చెప్పండి? ది సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ టు ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఏంటంటే, ఒక ఇండస్ట్రీని ఎప్పుడైతే నమ్ముకొని వచ్చారో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఏఐ ఎరా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏఐ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్కి మళ్ళీ మీరు ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నారు. హై ప్యాకేజెస్తో మీరు వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని మిగతా వాళ్ళని టర్మినేట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఇఫ్ ఎనీథింగ్ బియాండ్ ఏఐ కమ్స్, మరి డెఫినెట్లీ యూ విల్ బీ టర్మినేటింగ్ ఏఐ ప్రొఫెషనల్స్ ఆల్సో. అంటే ఇక్కడ ఒకటి ఏం కనిపిస్తోందంటే ఆపర్చునిజం అనేటువంటిది హైలీ ఆపర్చునిస్టిక్ ఒక డొమైన్స్గా మిగిలిపోతున్నాయి ఇండస్ట్రీస్. కాబట్టి అలా కాకూడదు. ఇప్పుడు దేర్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ కన్సెన్సస్ బిట్వీన్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ కూడా ప్యారలల్గా వెళ్ళాలే. కానీ ఇవి ఇండస్ట్రీస్ అంటే కేవలం స్వార్థపూరితమైనటువంటి ఒక సెంటర్స్గా మారిపోరాదు. కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈస్ అవర్ హంబుల్ ప్లీ టు ఆల్ ది మేజర్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ది కంట్రీస్ ఏమంటే, థింక్ అబౌట్ యువర్ ఎంప్లాయీస్, థింక్ అబౌట్ యువర్ ఎంప్లాయీస్, దెన్ యూ విల్ రియల్లీ అరైవ్ అట్ సమ్ సొల్యూషన్. అంతేగాని స్ట్రైట్ అవే డౌన్ సైజ్, రైట్ సైజ్ ఆర్ లే ఆఫ్ ఈజ్ నెవర్ ఎవర్ ది సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళ సైకే, వాళ్ళ ట్రామా అనేటువంటిది మీరు ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు కాబట్టి మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ షాటర్డ్ బై వన్ డెసిషన్. డోంట్ బ్రింగ్ ద ఫ్యామిలీ టు ది రోడ్. ఇన్స్టెడ్ వాళ్ళకి ఏదైనా ఒక లెస్సర్ ఆపర్చునిటీ అయినా సరే మీ ఆర్గనైజేషన్లోనే యూ ట్రై టు ప్రొవైడ్. అండ్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ every organization should arrive at before taking such harsh and they are terminal decisions. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అవి ఎంత ఒక డెడ్లీ డెసిషన్స్ అంటే వీ హ్యావ్ సీన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఈమెయిల్ చదివి దాన్ని తట్టుకోలేక సమ్ పీపుల్ హ్యావ్ స్ట్రైట్ అవే కమిటెడ్ సూసైడ్స్. మరి కౌన్సిలింగ్ కూడా అక్కడ వీళ్ళకు కూడా ఎంప్లాయీస్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే we have to move along with the times. అంతే కదా, టెక్నాలజీ చేంజెస్, ఆర్గనైజేషన్ పాలసీస్ కూడా ఇలా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఎంప్లాయీస్ కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నామంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దేర్ రోడ్ అని ఎప్పుడు అనుకోరాదు. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైం. కాబట్టి వాళ్ళ సేవింగ్స్ కానివ్వండి, ది వే దే స్పెండ్ దేర్ అమౌంట్, అది కూడా దట్ మ్యాటర్స్. సేవింగ్స్ ఆర్ కంపల్సరీ. ఒక బఫర్ అనేది కంపల్సరీగా ఉండాలి బిట్వీన్ జాబ్ టు జాబ్ సర్వైవ్ కావడానికి. అలాగే దే షుడ్ కాన్స్టెంట్లీ అప్డేషన్ లేకుంటే ఈ ప్రపంచంలో మనం బ్రతకలేమనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు చూసారు ఆటోమొబైల్, ఐటీనే కాదండి, ఆటోమొబైల్లో కూడా మీరు చూసారు ఎక్కడైనా సరే టెక్నాలజీ అనేటువంటిది ఇట్ చేంజెస్. కాబట్టి ద వెరీ పర్పస్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ టు అప్డేట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనం టెక్నాలజీని నమ్ముకున్నాం కాబట్టి మనం అప్డేట్ అనేటువంటిది కావాలి. కాన్స్టెంట్ లెర్నింగ్ ఉండాలి. అలాగే కాన్స్టెంట్ మానిటరింగ్ ఓవర్ అవర్ ఫండ్స్, అది కూడా చాలా ముఖ్యం. అలాగే యూ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో వచ్చే చేంజెస్ కానివ్వండి, సొసైటీలో వచ్చే చేంజెస్ కానివ్వండి, జియో పాలిటిక్స్లో వచ్చే చేంజెస్ కానివ్వండి, ఎదుర్కోవడానికి మనం కూడా సన్నద్ధంగా ఉంటాం. So let's get ready. Thank you.